ఎన్నిసార్లు చేసినా బోరు కొట్టని రెసిపీ. హలో అండి, అందరికీ నమస్కారం. ఉదయాన్నే హడావిడి లేకుండా మనం ఒక సేమియా ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నామనుకో, ఇలా ఈజీగా చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకొని తినవచ్చు. నేను ఈరోజు సేమియాతో ఇలా సింపుల్గా ఉప్మా తయారు చేశాను. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, వేరుశనగ గుండ్లు, జీడిపప్పు వేసి అవి మొత్తం క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. మనం తినేవాళ్ళు ఒక స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి, ఒక క్యారెట్, బీన్స్ సన్న కట్ చేసి వేసాను. ఉల్లిపాయ ముక్కలు సన్న కట్ చేసి వేసాను. ఇవి మెత్తగా కుక్ అయ్యాక 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. 1/2 స్పూను ఉప్పు వేసాను. మనం రుచి చూసి తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు వేయించిన సేమియాను ఇందులో వేసి మొత్తం కలిపాను. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చి సేమియా కుక్ అయ్యేంత వరకు మూత వేసుకోవాలి. ఇందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకోవచ్చు. ఇలా వేసి మళ్ళీ ఒకసారి లిడ్ వేసి ఇది మొత్తం నీళ్ళన్నీ దగ్గరికి వచ్చి ఇది మొత్తం కుక్ అయ్యేంత వరకు ఇలా కుక్ చేసుకోవాలి. చాలా ఈజీగా టేస్టీగా ఉంటాయి. ఇందులో మనం పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా ఎంత సింపుల్గా చేశాను. ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఉదయాన్నే ఏ అడావిడి లేకుండా సింపుల్గా చేస్తే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తింటారు.